ప్రేమ. ఎపిసోడ్ 261 సాడ్ చైల్డ్హుడ్. సమీర అడిగిన సడన్ క్వశ్చన్ కి సంజయ్కి ఎలా సమాధానమివ్వాలో అర్థం కాలేదు. అతని చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ తనను భయంకరమైన గతంలోకి నెడుతున్నాయి. బయటికి చెప్పుకోలేని బాధను ఆ క్షణం సంజయ్ మనసులోనే అనుభవించాడు. అతని ముందు కనిపిస్తున్న పిల్లల్లా సంజయ్ చిన్ననాటి జీవితం సంతోషంగా గడవలేదు. ఆనందమన్న పదానికి అర్థం కూడా తెలియనంత దారుణమైన స్థితిలో గడిచింది. గుండెలోతుల్లో దాచుకున్న అతని గతం, ఆ జ్ఞాపకాలు గన్ షాట్స్ తో, ఏడుపులతో నిండిపోయాయి. అతని ఇల్లు కూలిపోయి, కుటుంబ సభ్యుల నుండి, చుట్టాల నుండి సపరేట్ అయ్యి, సంజయ్ అతని అమ్మ గూడులేని పక్షుల్లా వీధుల చుట్టూ తిరుగుతూ గడిపిన రోజులవి. గన్ షాట్స్ తో అల్లకల్లోలంగా మారిన ఆ చోట ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, ఆకలిని కడుపులోనే చంపుకొని, బాంబ్ షెల్టర్లలో దాక్కుంటూ గడిపిన ఆ టార్చరస్ డేస్ ను సంజయ్ ఎప్పటికీ మర్చిపోలేడు. ఆ వార్ సమయంలో అతని అమ్మ డార్క్ జోన్ వాళ్లకి దొరకడంతో వాళ్లు ఆమెను అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేశారు. అప్పుడు సంజయ్ వయసు 8 సంవత్సరాలు. అంత చిన్న వయసులో అతని కళ్ల ముందే ఆ రాక్షసులు తన అమ్మని బలి తీసుకుంటున్నా ఏమీ చేయలేని పరిస్థితి అతనిది. అతను ఆ క్షణంలో చేయగలిగిందంతా కోపంతో పిడికిలి బిగించి తన అమ్మ చివరి మాటలను నిజం చెయ్యాలన్న కసితో ముందుకు సాగడం మాత్రమే. ఇలాంటి క్రూర మృగాల్లా కాకుండా మంచి బ్రతుకును బ్రతుకు, చెల్లి జాగ్రత్త అని చెప్పిన తన అమ్మ చివరి మాటలను సంజయ్ గుర్తుపెట్టుకుని ఆ దారిలోనే నడిచాడు. అతని అమ్మ చనిపోయిన సమయంలో అతని చెల్లి వయసు 5 సంవత్సరాలు. ఆ వార్ టైంలో ఆ చిన్నారి ఎక్కడో తప్పిపోయింది. ఆ వార్ నుండి బయటపడడానికి సంజయ్ ఎంతో కష్టపడ్డాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏదో ఒక రోజు తన కుటుంబాన్ని, తన అమ్మను దూరం చేసిన ఆ రాక్షసులను చంపి రివెంజ్ తీర్చుకుని ఒక ప్రశాంతమైన జీవితం గడపాలన్న ఒకే ఒక్క ఆశతో ముందుకు వెళ్తున్నాడు సంజయ్. ఇన్ని సంవత్సరాల తర్వాత సంజయ్ ఇప్పుడు జేఎస్ మెర్సనరీ గ్రూప్ లో ఒక మెంబర్ అయ్యాడు. డార్క్ జోన్ వాళ్లతో చాలా యుద్ధాల్లో పాల్గొన్నాడు. 6 సంవత్సరాల ముందు బ్లాక్ పాంథర్ లీడర్షిప్ లో వాళ్లు ఒక పెద్ద యుద్ధంలో పాల్గొని గెలిచారు. అంతేకాదు, డార్క్ జోన్ లీడర్ అయిన రుద్ర తమ్ముడు ధ్రువాను కూడా చంపేశారు. తన తమ్ముణ్ణి చంపేశారు అన్న కసితో బ్లాక్ పాంథర్ మీద కక్ష కట్టి అతని తలను నరుక్కుని వచ్చిన వారికి కొన్ని లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తానని కూడా అనౌన్స్ చేశాడు రుద్ర. డార్క్ జోన్ లో పనిచేస్తున్న వాళ్లంతా చాలా క్రూరమైన, కిరాతకమైన వారు. వాళ్లకు ఏదీ కూడా తప్పుగా అనిపించదు. ఎప్పుడూ టెర్రరిజంలో పాల్గొంటూ వాళ్ల దగ్గరున్న మిలిటరీ వెపన్స్ అమ్ముడుపోవడం కోసం దేశాల మధ్య గొడవలు, యుద్ధాలు పుట్టేలా చేస్తారు. క్యాన్సర్లా పాకుతూ ప్రపంచాన్ని పీక్కు తింటున్న ఈ డార్క్ జోన్ను ఏదో ఒకరోజు జేఎస్ మిలిటరీ అంతం చేసి ప్రపంచానికి ప్రశాంతత తీసుకురావాలన్నదే సంజయ్ కోరిక. అతని అమ్మ కోసం తీర్చుకుంటున్న ఆ పగ, ప్రతీకారం నుండి ఏ రోజు వెనక్కి తిరిగి చూడాలని కూడా సంజయ్ అనుకోలేదు. కాని ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా తన చెల్లి ఎక్కడుందో తెలుసుకోలేకపోవడం అతన్ని నిరాశకు గురిచేసింది. అసలు తన చెల్లి ఇంకా బ్రతికే ఉందో లేక ఆ వార్లో చనిపోయిందో అనేది కూడా సంజయ్కి తెలియదు. ఎంతైనా అప్పుడు జరిగిన ఆ వార్ చాలా భయంకరమైనది. అతను బయటపడ్డట్టు అందరూ బయటపడడం అసాధ్యం. అసలు తన చెల్లి బ్రతికి ఉందనుకోవడమే ఒక భ్రమ అని మనసులో అనుకుని ఎన్నోసార్లు తనలో తానే కుమిలిపోయాడు సంజయ్. అతని చిన్ననాటి సంఘటనలు గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి అవి తన మనసుకు ముల్లులా గుచ్చుకుంటూ చెప్పలేని బాధకి గురిచేశాయి. ఈ గతాన్ని సంజయ్ ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలేదు. అతని పక్కన నిల్చొని సమీరను చూస్తుంటే కొన్నిసార్లు తనలాంటి హ్యాపీ చైల్డ్హుడ్, లవింగ్ ఫ్యామిలీ, సింపుల్ కేర్ఫ్రీ లైఫ్ తనకి కూడా ఉంటే బావుండు అని ఫీల్ అయ్యేవాడు సంజయ్. ఇంకోవైపు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎన్నో కొత్త వార్తలతో నిండిపోయింది. ఇన్ని రోజులుగా ఖుషీ తండ్రి విజయ్ అంటూ వచ్చిన వార్తలన్నీ ఇప్పుడు దామిని మిస్క్యారేజ్ గురించి తెలియగానే ఒక మూలన పడిపోయాయి. దామినికి మిస్క్యారేజ్ జరిగిందనే న్యూస్ ఒక రియాక్షన్ చైన్ ని ట్రిగర్ చేసినట్టు ఒకటి తర్వాత ఒకటి కొత్త కొత్త న్యూస్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆ న్యూస్ పాతబడకముందే సూర్య తనతో బ్రేకప్ అయిన న్యూస్ కొత్తగా వచ్చింది. దాని వెంట దామిని కడుపులోనే చనిపోయిన ఆ బిడ్డకి తండ్రి సామ్రాట్ అంటూ ఇంకో కొత్త వార్త వచ్చింది. అలా ఒకదాని తర్వాత ఒకటి అంటూ చాలా న్యూస్లు వస్తూనే ఉన్నాయి.
అసలు వీటికి ఒక ఎండ్ అంటూ లేదు అన్నట్టుగా రకరకాలుగా కొత్త న్యూస్లు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇన్ని స్కాండల్స్ ఉండడం వల్ల దామినీను ఇద్దరు మిత్రులు ప్రొడక్షన్ నుండి తీసేశారు. తన లైఫ్లోనే మొదటిసారి తనను ఒక షో నుండి బయటికి తీసేయడం జరిగింది. ఆ సినిమాలోని పార్ట్ 2లో తన క్యారెక్టర్ చాలా పెద్దది. కానీ ఇకపై దామిని ఇండస్ట్రీలో ఉండడమే కష్టమని అర్థం చేసుకున్న డైరెక్టర్ తన దేవయాని పాత్రకి ఒక ట్రాజిక్ ఎండింగ్ ఇచ్చేశాడు. తను చేసిన క్రూరమైన పనులకి దేవయానిని కోట నుండి వెలివేస్తే తను తిండి తిప్పలు లేకుండా చివరికి కుక్కచావు చస్తుంది అన్నట్టుగా సినిమాలోని తన క్యారెక్టర్కు ఎండ్ కార్డ్ పెట్టేశాడు. చాలా మంది ఇక దామిని కెరియర్ ముగిసిందని అనుకున్నారు. దామిని ఇదంతా తెలుసుకుని కూడా నిస్సహాయంగా హాస్పిటల్ బెడ్లో పడుకొని ఉండిపోయింది. తనకన్నా ఘోరమైన స్థితి ఎవరికీ ఉండదని అనుకుంది. కడుపులోని బిడ్డను కోల్పోయింది. తోడుగా ఉంటాడని అనుకున్న సూర్యను కోల్పోయింది. రోజీ ఆడిషన్స్లో ఛాన్స్ కోల్పోయింది. ఫైనల్ గా తన పూర్తి కెరియర్ను కూడా కోల్పోయే స్టేజ్కి వచ్చింది. కాని ఈ పరిస్థితి తను ఒక్కదాందే కాదు, తన ఫ్రెండ్ అనసూయది కూడా అదే పరిస్థితి అని దామినికి తెలియదు. దామిని గురించి న్యూస్ వచ్చిన మరుసటి రోజే అనసూయ గురించి, తనకు తన మను అంకుల్కి ఉన్న అఫైర్ గురించి న్యూస్ వచ్చింది. మనోహర్ అనసూయ యొక్క సీక్రెట్ రిలేషన్స్ గురించి న్యూస్ ఆర్టికల్స్ లో, మీడియా అవుట్లెట్స్ లో రకరకాలుగా న్యూస్ వైరల్ అవుతుంది. ఒక ఏ-లిస్ట్ ఫేమస్ కుంఫు యాక్ట్రెస్ లాగా పేరు పొందిన అనసూయ రెప్యుటేషన్ మొత్తం ఈ ఒక్క న్యూస్ తో చెడిపోయింది. ఆన్లైన్లో, సోషల్ మీడియాల్లో తనను ట్రోల్ చేస్తూ రోస్ట్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్స్ అందరికీ అనసూయ మనోహర్ల మీద నెగటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. ఇక వాళ్లకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉండడం కష్టమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఒకదాని వెనుక ఒకటిలా షోస్లో రోల్స్ దక్కించుకోవడం కోసం ఆమె చేసిన పనులు, సెట్లో ఆమె చేసే ఓవర్ యాక్షన్, ఇంకా తన బిహేవియర్ గురించి, అలాగే కొత్తగా వచ్చిన ఆర్టిస్టులను తను ర్యాగింగ్ చేయడం లాంటి ఎన్నో విషయాలు కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో అనసూయ కెరీర్ కూడా పూర్తిగా ముగిసిపోయిందని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కన్ఫర్మ్ చేసుకుంది. ఇక తన మీద ఎన్ని నెగటివ్ ఒపీనియన్స్ ఉండేసరికి ఆమెతో సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ డీల్స్ చేసుకున్న కంపెనీలన్నీ వచ్చి కాంట్రాక్ట్లను వెనక్కి తీసుకుంటున్నారు. అంతేకాదు, తన వల్ల వాళ్లకు, వాళ్ల కంపెనీ బ్రాండ్లకు కలిగిన నష్టానికి కాంపెన్సేషన్ ఇవ్వమని కూడా డిమాండ్ చేశారు. ఇక అదే సమయంలో అనసూయ యొక్క మేనేజర్, అలాగే టాలెంట్ ఏజెన్సీ వాళ్లు కూడా ఏం చేయలేకపోయారు. ఈ సమయంలో ఆమె కంపెనీ తనకు పిఆర్ టీంను అరేంజ్ చేసి సహాయం చేయకుండా ఆమె యాక్షన్స్ కి తనే బాధ్యురాలని, తన పర్సనల్ లైఫ్ కి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆమెకు హ్యాండ్ ఇచ్చి కంపెనీకి తన వల్ల చెడ్డ పేరు రాకుండా చూసుకుంది. పవిత్ర ఈ న్యూస్ చూశాక చాలా సాటిస్ఫైడ్ గా ఫీల్ అయ్యింది. ఇలాంటి వాళ్లకు ఇలా జరిగితేనే బుద్ధి వస్తుంది అని అనుకుంది. బట్ జెలసీ వల్ల అనసూయ మరీ ఎక్స్ట్రీమ్స్ కి వెళ్లి ఫైనల్ గా తన ఓన్ ఫ్యూచర్ ను తన చేతులారా నాశనం చేసుకుంది. ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూశాక పవిత్ర ఎనిమీస్ అంతా విజయ్ జస్ట్ ఒక ఆర్డినరీ ఓవర్ ప్రొటెక్టివ్ హస్బెండ్ మాత్రం కాదని, ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండకుంటే పవిత్ర రియాక్ట్ అయ్యేలోపే తన హస్బెండ్ వాళ్ల కెరియర్ ను ఎండ్ చేసేస్తాడని ముందు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు విజయ్ షర్ట్ వేసుకుని కిచెన్ లోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది పవిత్ర. బిజీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్న విజయ్ ను వెనక నుండి హక్ చేసుకుంటూ, థ్యాంక్యూ హబ్బీ, నువ్వు నా కోసం చేస్తున్న ప్రతిదానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పింది. తన గ్రాటిట్యూడ్ లో సిన్సియారిటీ ఉంది. తనకు హెల్ప్ కావలసిన ప్రతిసారి ఒక్క మాట కూడా చెప్పకుండానే విజయ్ తనకు అన్ని విధాలా సహాయం అందించి తన లైఫ్ ను పీస్ఫుల్ గా, కేర్ ఫ్రీగా మార్చాడు. విజయ్ మెల్లగా వెనక్కి తిరిగి పవిత్ర ముఖాన్ని తన చేతితో పట్టుకొని, వైఫీ, ఇది నా బాధ్యత. నీకోసం ఏది చేసినా అది నాకు తక్కువే అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. నిన్ను జీవితాంతం ఇలా సంతోషంగా చూడాలన్నదే నా ఆశ. అందుకోసం నేనేదైనా చేస్తాను అని అంటూ తన నుదుటి మీద కిస్ చేశాడు. అలా వాళ్ళ లైఫ్ బోట్ ఒక అందమైన ఫ్యూచర్ వైపుకి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్మూత్ గా వెళ్తుంది. ఫైనల్ గా విజయ్, పవిత్ర ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఎంజాయ్ చేయగలిగే సమయం వాళ్లకు దొరికింది. బయట ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా, వాటి గురించి దిగులు పడకుండా ప్రతి క్షణాన్ని ఇద్దరూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఇక షోబిజ్ లో వచ్చిన ఆ బ్యాడ్ న్యూస్ తో పాటు చాలా గుడ్ న్యూస్లు కూడా వచ్చాయి.
ఇద్దరు మిత్రులు మూవీ కలెక్షన్ బాక్సాఫీస్ బద్దలయ్యేలా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. సినిమాకు మంచి రేటింగ్స్, పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. వ్యూవర్స్ అందరూ సినిమాలోని మెయిన్ హీరోయిన్ తో పాటు ప్యాలెస్ మెయిడెన్ గా పవిత్ర చేసిన రత్తాలు అనే క్యారెక్టర్ ను కూడా జనాలు తెగ మెచ్చుకున్నారు. పవిత్ర క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ తన యాక్టింగ్, తన రోల్ అందరి మనసులో అచ్చుపడిపోయింది. అంతేకాదు, ఇద్దరు మిత్రులు సినిమా థీమ్ సాంగ్ కూడా యూట్యూబ్ లో ఫుల్ వీడియోతో రిలీజ్ అయ్యింది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన కొద్ది గంటలకే ఆ వీడియో కొన్ని మిలియన్ వ్యూస్ ను దాటింది. చాలా మంది ఆ సాంగ్ కి ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ కి మెలోడీ మ్యూజిక్ కంపోజ్ చేసింది విజయ్ అని తెలుసుకుని చాలా మంది షాక్ అయ్యారు. ఇటువంటి ఒక క్లాసికల్, ఫోక్ మెలోడీని కంపోజ్ చేయడం ఇదే మొదటిసారి అయినప్పటికీ విజయ్ ఈ సాంగ్ ను ఒక మాస్టర్ పీస్ లా చేశాడు. అంతేకాదు, ఈ పాటకి లిరిక్స్ రాసింది యాక్ట్రెస్ మధుశ్రీ అని తెలిసాక చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా. అందరూ పొగుడుతున్న పాపులర్ సాంగ్ అయిన ఇద్దరు మిత్రులు థీమ్ సాంగ్ విజయ్ మధుశ్రీ కలిసి పాడిన డ్యూయెట్. ఇక ఈ సాంగ్ తో సినిమా చూసిన వారికి, ఈ పాట విన్న వారికి, విజయ్ ఫ్యాన్స్ కి మధుశ్రీకి యాక్టింగ్ తో పాటు సింగింగ్ టాలెంట్ కూడా ఉందని అర్థమైంది. ఇన్ఫాక్ట్ తన వాయిస్ విజయ్ వాయిస్ కి కరెక్ట్ గా సింక్ అయిందంటూ చాలా మంది పొగుడుతున్నారు కూడా. మధుశ్రీ ప్రీవియస్ గా విజయ్ రాసిన ప్రియసఖి సాంగ్ మ్యూజికల్ ఆల్బమ్ లో యాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు విజయ్ కంపోజ్ చేసిన సాంగ్ కి లిరిక్స్ ఇవ్వడమే కాకుండా తన సింగింగ్ టాలెంట్ ను కూడా అందించింది. ఆమె మల్టీ టాలెంట్ చాలా మంది నెటిజన్స్ మనసును హత్తుకుంది. అదే సమయంలో అసలు విజయ్ కి మధుశ్రీకి మధ్య రిలేషన్ ఏంటి, వాళ్లకు పరిచయం ఎలా జరిగింది అని అందరూ చాలా క్యూరియస్ గా ఫీల్ అయ్యారు. చాలా రోజుల ముందు పవిత్ర ఒక ఇంటర్వ్యూలో తను ప్రిన్స్ చార్మింగ్ మరెవరో కాదు విజయ్నే అని ఒప్పుకుంది. అయితే విజయ్ కి మధుశ్రీకి మధ్య ఏదో రిలేషన్ ఉందన్న రూమర్స్ నిజమేనా అన్న ప్రశ్నలు విజయ్ ఫ్యాన్స్ ను, మధుశ్రీ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎపిసోడ్ 262 లిటిల్ ప్రిన్సెస్. మూవీకి మంచి థీమ్ సాంగ్ ఉండడంతో ఇద్దరు మిత్రులు సినిమా రేటింగ్స్ తారాస్థాయికి చేరాయి. ఆ థీమ్ సాంగ్ కు మ్యూజిక్ కంపోజ్ చేసిన విజయ్ కు, అలాగే ఆ సాంగ్ కి లిరిక్స్ రాసిన పవిత్రకు మధ్య ఉన్న రిలేషన్ గురించి రూమర్స్ రావడం, అలాగే తన ప్రిన్స్ చార్మింగ్ విజయ్ అని పవిత్ర చెప్పడంతో నెటిజన్స్ వాళ్ల రిలేషన్ గురించి తెలుసుకోవాలని ఎంతో క్యూరియస్ గా ఫీల్ అయ్యారు. దామినీని ప్రొడక్షన్ నుండి తీసేసిన తర్వాత ఇద్దరు మిత్రులు పార్ట్ 2 లోని క్యారెక్టర్ కోసం డైరెక్టర్ వేణుగోపాల్ మరో ఫేమస్ ఏ-లిస్ట్ సెలబ్రిటీ అయిన దివ్యా దీక్షను ఇన్వైట్ చేశాడు. పార్ట్ 2లో విలన్ లా చేయడానికి దివ్యను ఎంచుకున్నాడు. దివ్యను ప్రొడక్షన్ లో జాయిన్ చేసుకున్నట్టు అనౌన్స్ చేయగానే చాలా మంది రిపోర్టర్లు దివ్యను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఇంటర్వ్యూలో సినిమా పార్ట్ 1 గురించి మాట్లాడుతూ పార్ట్ 1 సక్సెస్ గురించి, హీరోయిన్ అనుపమ గురించి, అలాగే హీరో కృష్ణదేవ్ గురించి మాట్లాడారు. సడన్ గా ఒక రిపోర్టర్ లేచి, దివ్య గారు, మీరు అనసూయకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాను. మరి మీకు అనసూయ రీసెంట్ స్కాండల్స్ న్యూస్ గురించి తెలుసా అని అడిగాడు. దివ్య ప్లెజెంట్ గా స్మైల్ ఇస్తూ, నాకు తెలిసి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు. అనసూయ జస్ట్ నాకొక నార్మల్ ఫ్రెండ్ లాగా. ఇండస్ట్రీ అన్నాక కో సెలబ్రిటీస్ తో పరిచయం ఉంటుంది కదా, ఇది కూడా అంతే. నేను అనసూయను జస్ట్ ఒక ఆడిషన్ లో కలిశాను. నాకు తన గురించి అంతకన్నా ఎక్కువగా ఏం తెలీదు. ఇక రీసెంట్ గా వచ్చిన న్యూస్ ను నేను కూడా చూశాను. తనకున్న రిసోర్సెస్ ను పూర్తిగా ఉపయోగించుకుని సిన్సియర్ గా ఉండి ఉంటే ఇదంతా జరిగేదే కాదు. అంతకన్నా నేనింకేం చెప్పలేను. థ్యాంక్ యూ అని తన ఇంటర్వ్యూను ఎండ్ చేసింది దివ్యా దీక్షన్. అనసూయ తనకు క్లోజ్ ఫ్రెండ్, కానీ అనసూయ కెరియర్ ముగిసిపోయిన సిచ్యువేషన్లో తను ఆమె ఫ్రెండ్ అని చెప్పుకుంటే ఈమె పరువు కూడా పోతుందని తెలిసాక దివ్య తనకసలు అనసూయ ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా నటించడం మొదలుపెట్టింది. ఇక ఇవన్నీ అటుంచితే ఫైనల్ గా ఖుషీ బేబీ డిశ్చార్జ్ అవ్వబోతోంది అన్న గుడ్ న్యూస్ వినగానే పవిత్ర, విజయ్, సంజయ్ ఇంకా విజయ్ ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషపడ్డారు. ఖుషీ తలకు తగిలిన గాయం మానిపోయింది. దాంతో తను ఇక ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవచ్చు అని డాక్టర్స్ చెప్పారు. ఖుషీ ఫైనల్ గా చాలా రోజుల స్ట్రగుల్ తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఖుషీ రికవరీను సెలబ్రేట్ చేయడానికి
హాస్పిటల్కి తన తాతయ్య రాజేశం, సంజయ్, సమీరా, రాహుల్ ఇంకా జాక్ అందరూ వచ్చారు. డాక్టర్ ఫైనల్ చెకప్స్ అన్నీ చేసి ఖుషి పూర్తిగా రికవర్ అయిందని, ఇప్పుడు హెల్దీగా ఉందని, ఇంటికి తీసుకెళ్లొచ్చని కన్ఫర్మ్ చేశాడు. పవిత్ర తన కూతురికి రెడ్ చెర్రీ కలర్ డ్రెస్ వేసి తన జుట్టును 2 చిట్టి పోనీలుగా మార్చి అందంగా రెడీ చేసింది. తనిక ఇంటికి వెళ్లబోతోంది అని ఖుషి చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. తన రికవరీను సెలబ్రేట్ చేయడానికి వచ్చిన వాళ్లందర్నీ చూసి ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వావ్, ఐమ్ హ్యాపీ బేబీ అని అరిచింది. ఖుషి తను సఫర్ అయిన రోజులనంతా ఈజీగా మర్చిపోయి హ్యాపీగా తన రికవరీను ఎంజాయ్ చేయడం చూసిన పవిత్ర ఎమోషనల్ గా ఫీల్ అవుతూ తన కూతురి బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టింది. కమాన్ ఖుషి బేబీ, షూస్ వేసుకో, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని బెడ్ మీద కూర్చున్న తన కూతురికి షూస్ వేసుకోవడంలో సహాయం చేస్తూ అనింది పవిత్ర. ఖుషి కిడ్నాప్ అయిన రోజు తన్ను సరిగ్గా చూసుకోలేకపోయినందుకు రాజేశం చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అతను తన క్లినిక్ లో వర్క్ చేస్తూ ఖుషిని చూసుకోవడం మర్చిపోయాడు. కాని అలా కిడ్నాప్ అవుతుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. మెల్లగా ఆ చిన్నారి వద్దకు వెళ్లి, చిట్టి తల్లి, నేను నిన్ను ఎత్తుకుంటాను సరేనా అని అడిగాడు. ఖుషి తన పెదాలను ప్రెస్ చేసి తనను అడ్డంగా ఊపుతూ, ఏమొద్దు, నువ్వు ఓల్డ్ గ్రాండ్పా, నువ్వు నన్ను ఎత్తుకుంటే నీ బోన్స్ విరిగిపోతాయి అని సీరియస్ గా బదులిచ్చింది. అంటూ రాజేశం గట్టిగా నవ్వాడు. ఆ చిన్నారి అతను చెప్పిన మాటలను ఇంకా గుర్తుకు పెట్టుకుందని రాజేశం ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంటనే సంజయ్ ఖుషి ముందుకొచ్చి అతని చేతులను ప్రేమగా చాచి, ఖుషి బేబీ, నాకొక హగ్గిస్తావా? నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని అడిగాడు. కాని ఆ చిన్నారి మాత్రం నో అన్నట్టు తల ఆడిస్తూ, చాంటా అంకుల్, నువ్వెళ్ళి చామాంటిను హగ్గు అడగాలి, నన్ను కాదు, పాపం ఆంటీ నీకోసం రోజూ ఇక్కడికొస్తుంది అని అనింది. ఖుషి ఆల్రెడీ తన మమ్మీను డాడీను కలిపిన ఎక్స్పీరియన్స్ తో తన చాంటా అంకుల్ ఇంకా చామ్ ఆంటీలను కూడా కలపాలని చూస్తుంది. తన క్యూట్ మాటలకు షాక్ అయిన సంజయ్కి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. అక్కడున్న వారంతా ఖుషి మాటలకు నవ్వడం మొదలుపెట్టారు. మరోవైపు శామ్ సిగ్గుతో చచ్చిపోతోంది. తన కోడలు ఇంత థాట్ఫుల్ గా ఆలోచిస్తూ తనకు సంజయ్ మీద ఉన్న లవ్ ను గురించి సపోర్ట్ చేయడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది శామ్. ఇక అక్కడి పెద్దవారందరినీ తోసుకుంటూ జాక్ ముందుకు వచ్చి, చెర్రీ బేబీ, నేను నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాను కదా, నా చిటికిన వేలు పట్టుకో అని నవ్వుతూ అన్నాడు. అతను నవ్వుతున్నప్పుడు అతని ఫేస్ లో ఒక అందమైన గ్లో కనిపిస్తుంది. పెళ్లికొడుకు పెళ్లికూతురి చిటికిన వేలును పట్టుకుని తనను ఇంటికి తీసుకెళ్లినట్టు ఖుషీని ఇంటికి తీసుకెళ్లాలని జాక్ చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నాడు. నువ్వెందుకు నా చిటికిన వేలును పట్టుకొని ఇంటికి తీసుకెళ్తావు అని ఖుషి ఇన్నోసెంట్ గా అడగగానే, ఎందుకంటే నువ్వు నా చిన్నారి పెళ్లికూతురు కాబట్టి అని నవ్వుతూ బదులు ఇచ్చాడు జాక్. కాని నాకిప్పుడే పెళ్లికూతురు అవ్వాలని లేదు అని క్యూట్ గా చెప్తూ విజయ్ వైపుకి తన వేలిని చూపిస్తూ, నేను డాడీతో కలిసి ఇంటికి వెళ్తాను అని అనింది ఖుషి. విజయ్ ప్రేమగా ఖుషీని పైకెత్తుకొని తన గుండెలకు హత్తుకుంటూ, ఆల్ రైట్, చెర్రీ డాడీతో కలిసి ఇంటికి వెళ్తుంది కదా, పద వెళ్దాం అంటూ చియర్ఫుల్ గా చెప్పి ఖుషీని తీసుకుని బయటికి బయలుదేరాడు. పవిత్ర, ఖుషి, విజయ్ వాళ్ళ అపార్ట్మెంట్ కి రీచ్ అయ్యారు. పవిత్ర వెంటే 1 or 2 రూమ్ లోకి వచ్చింది ఖుషి. తను హాల్ మధ్యలోకి వచ్చి నిల్చొని చుట్టూ చూస్తూ, పవి బేబీ, నేను నీతో పాటు ఇక్కడే ఉంటున్నానా? హే, ఇది కల కాదు కదా అని ఆశ్చర్యంగా అడిగింది. ఖుషీను తన తాతయ్య రాజేశం ఇంట్లో కాకుండా తన అపార్ట్మెంట్ కి తీసుకుని వచ్చింది పవిత్ర. ఇక ఖుషీకి తన రియల్ ఫాదర్ విజయ్ అని తెలిసాక తనకు మమ్మీ డాడీతోనే ఉండాలని ఉంది. తాతయ్య దగ్గరికి వెళ్లాలని లేదు. అందుకే తను కోరుకున్నట్టే తన మమ్మీ డాడీలతో కలిసి ఇక్కడికి రావడం చూసి ఆశ్చర్యపోయింది ఖుషి. పవిత్ర ఖుషి బుగ్గలు గిల్లుతూ, అఫ్కోర్స్ ఇది కల కాదు బేబీ, నువ్వు మాతో ఇక్కడే ఉంటున్నావు. అంతేకాదు, నువ్వు ఈ 2 అపార్ట్మెంట్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు, నాతో ఉండొచ్చు, అలాగే డాడీతో కూడా ఉండొచ్చు అని చెప్పింది. ఏ సూపర్, నేనిక రోజు మమ్మీ డాడీతో కలిసి ఉండొచ్చు అంటూ ఖుషి ఆనందంతో గంతులు వేసింది. ఖుషి సంతోషంతో ఇల్లంతా పరిగెడుతూ
ఫైనల్ గా సీక్రెట్ క్రిస్టల్ డోర్ ను ఓపెన్ చేసి, పవి బేబీ, నేను డాడీ దగ్గరికి వెళ్తున్నాను అని అంటుంది. పవిత్ర ఓకే అని చెప్పగానే పరిగెత్తుకుంటూ అపార్ట్మెంట్ 101 లోకి డాడీ అని అరుస్తూ వెళ్ళింది. చెర్రీ డాడీ అని పిలవడం విన్న విజయ్ బెడ్రూమ్ నుండి బయటికి వస్తూ, చెర్రీ, నేనిక్కడున్నాను అని పిలిచాడు. ఖుషి హ్యాపీగా విజయ్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. విజయ్ తానున్న బెడ్రూమ్ వైపుకి చూపిస్తూ, చెర్రీ, నీకోసం నేను ఈ రూమ్ ను ఎంత అందంగా ప్రిపేర్ చేశానో చూడు, నీకు నచ్చిందా అని అడిగాడు. ఖుషి కోసం ఆ గదిని ఒక ప్రిన్సెస్ క్యాజిల్ లాగా మార్చేశాడు విజయ్. రూమ్ మొత్తాన్ని లైట్ వార్మ్ కలర్స్ తో డెకరేట్ చేసి ఆ కలర్ కి సెట్ అయ్యేలా ఫర్నిచర్ ను అరేంజ్ చేశాడు. ఇక పైన ఉన్న సీలింగ్ ను స్టార్ షేప్డ్ నైట్ లైట్స్ తో ఒక అందమైన చిన్న ఆకాశంలా మార్చాడు. ఖుషి రూమ్ ను ప్రిపేర్ చేయడం కోసం విజయ్ ప్రతి ఏరియాని చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన మినీ మౌస్ బెడ్షీట్స్ నుంచి స్టోరీ బుక్స్, కలర్ షెల్ఫ్స్ వరకు అన్ని బెస్ట్ గా సెలెక్ట్ చేసి ఖుషి రూమ్ ను అందంగా మార్చేందుకు చాలా కష్టపడ్డాడు. తన కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసిన రూమ్ ను చూడగానే ఖుషి ఎంతో ఆశ్చర్యపోయింది. ఖుషి రూమ్ చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందంటే, తన ఫేవరెట్ కలర్స్, తనకు ఇష్టమైన మిన్నీ ప్యాటర్న్స్ ఉన్న బెడ్షీట్, తన ఫేవరెట్ స్టోరీ బుక్స్, తనకు ఇష్టమైన బొమ్మలతో ఆ రూమ్ ను డెకరేట్ చేయడంతో స్టోరీ బుక్ లోని ప్రిన్సెస్ రూమ్ కూడా ఎంత అందంగా ఉండి ఉండదేమో అన్నట్టు ఉంది. వావ్, సూపర్ డాడీ, ఫెయిరీ టేల్ లోని ప్రిన్సెస్ రూమ్ కన్నా చాలా అందంగా ఉంది, నాకు చాలా చాలా నచ్చింది అంటూ హ్యాపీగా ఎగ్జైటెడ్ గా చెప్పి ఆనందంతో గది చుట్టూ పరుగులు తీసింది ఖుషి. డాడీ, ఇది నిజంగా నాకోసమేనా? ఈ రూమ్ చాలా బాగుంది అని మళ్ళీ మళ్ళీ అడిగింది. ఖుషికి ఇదంతా ఒక కలలాగా అనిపిస్తుంది. ఆఫ్కోర్స్ చెర్రీ, నేను ఈ బ్యూటిఫుల్ రూమ్ ను నా బ్యూటిఫుల్ లిటిల్ ప్రిన్సెస్ కోసం రెడీ చేశాను అని ఖుషి బుగ్గలను గిల్లుతూ చెప్పాడు విజయ్. థ్యాంక్ యూ డాడీ, యూర్ ద బెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్ అంటూ హ్యాపీగా అరుస్తూ విజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టి జాయ్ఫుల్ గా రూమ్ చుట్టూ తిరిగింది. ఫైనల్ గా తన బెడ్ ఎక్కి బెడ్ మీద ఉన్న తనకు ఇష్టమైన సింహం బొమ్మతో ఆడుకోవడం మొదలుపెట్టింది. తన కూతురు ఇంత హ్యాపీగా ఉండడం చూసిన విజయ్ మనసు ఆనందంతో నిండిపోయింది. తన కూతురు నాన్న ప్రేమను 4 సంవత్సరాల పాటు అతని కారణంగానే మిస్ అయ్యింది అని గుర్తుకు వచ్చిన ప్రతిసారి తన కూతురికి ది బెస్ట్ ఇవ్వాలన్న ఆరాటం ఖుషీపై విజయ్ చూపించే ప్రేమలో క్లియర్ గా తెలుస్తోంది. ఆ రోజు ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేశాక పవిత్ర, విజయ్, ఖుషి అందరూ కలిసి తినడానికి కూర్చున్నారు. ఖుషి అలా తన మమ్మీ, డాడీలతో కలిసి డిన్నర్ లో కూర్చోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన మమ్మీ, డాడీ తన ప్లేట్ ను ఫుడ్ తో నింపేస్తున్నారు. తనకి ఈ రోజు ప్రతి ఫుడ్ ఎక్స్ట్రా డెలిషియస్ గా అనిపిస్తుంది. తన ఫుడ్ ను హ్యాపీగా తింటూ, నాకు ఈ రోజు మమ్మీ డాడీతో కలిసి నిద్రపోవాలని ఉంది. డాడీ, నాకు పడుకునే ముందు నువ్వు స్టోరీ చెప్పాలి అని అడిగింది ఖుషి. విజయ్ నవ్వుతూ, అలాగే చెర్రీ, డాడీ నీకో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇవాళ చెప్తాడు అని బదులిచ్చాడు. ముగ్గురూ కలిసి డిన్నర్ చేశాక ఫ్రెష్ అయి పడుకోవడానికి రెడీ అయ్యారు. ఖుషి విజయ్కి, పవిత్రకి మధ్యలో పడుకుంది. తన హ్యాపీనెస్ తో తన స్మైల్ ను ఆపుకోలేకపోతుంది. తనకు ఆ క్షణం ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ చెప్పాలని ఉంది. తనకు మమ్మీతో పాటు డాడీ కూడా ఉన్నాడని, తనది ది బెస్ట్ అండ్ స్వీటెస్ట్ ఫ్యామిలీ అని. విజయ్ అతని ప్రామిస్ ప్రకారం ఖుషీకి ఒక మంచి బెడ్ టైం స్టోరీ చెప్తాడు. స్టోరీ అయిపోయేలోపు ఖుషి ఆల్రెడీ నిద్రలోకి జారుకుంది. తను నిద్రపోతున్నప్పుడు కూడా ఆనందంతో ఆమె పెదాలు నవ్వుతూనే కనిపిస్తున్నాయి. తన బుగ్గల్లో పడ్డ డింపుల్స్ వల్ల చెర్రీ మరింత క్యూట్ గా అనిపిస్తుంది. తను మాత్రమే కాదు, తన మమ్మీ కూడా నిద్రలోకి జారుకుంది. ఈ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ చాలా పీస్ఫుల్ గా నిద్రపోవడం చూసి విజయ్ పెదాలు చిగురించాయి. ఆ క్షణం అతని మనసు కంప్లీట్ హ్యాపీనెస్ తో నిండిపోయింది. అతను తన లైఫ్ కి ఇది చాలన్నట్టు ఫీల్ అయ్యాడు. పవిత్ర, ఖుషి అతనితో ఉన్నంత వరకు ఈ ప్రపంచానికి మొత్తం అతనే రాజు అన్నట్లుగా ఫీల్ అయ్యాడు విజయ్. తన క్వీన్, తన ప్రిన్సెస్ అతని పక్కనే ఉన్నంతకాలం ఈ రాజు సంతోషానికి కొదవే లేదు అని అనుకున్నాడు. విజయ్ మెల్లగా ఖుషి బుగ్గ మీద ముద్దు పెట్టి అతని భార్య పెదాల మీద కిస్ చేసి లైట్స్ ఆఫ్ చేసి తను కూడా హ్యాపీగా
ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ తో నిద్రపోయాడు. ఎపిసోడ్ 263 తమ్ముడు కావాలి. పవిత్ర, విజయ్, ఖుషి కలిసి డిన్నర్ చేసిన తర్వాత తను కోరుకున్నట్టే పవిత్ర, విజయ్ల మధ్య పడుకుంది ఖుషి. విజయ్ చెప్తున్న ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వింటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు ఖుషి ఇంకా పవిత్ర. విజయ్ వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఈ ప్రపంచానికే తను రాజు అయినంత సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఎన్నో రోజుల తర్వాత తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నిద్రపోయాడు విజయ్. సూర్యుని కిరణాలు, చల్లగా వీస్తున్న గాలితో కూడిన అందమైన క్లైమేట్తో ఒక కొత్త రోజు మొదలయ్యింది. ఖుషి పొద్దున్నే కళ్ళు తెరిచి తను తన మమ్మీ డాడీ మధ్యలో పడుకుని ఉండడం గమనించి ఆ మొమెంట్ ను తన మనసులో ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది. మెల్లగా పైకి లేచి తన మమ్మీ డాడీల బుగ్గలపై ముద్దు పెట్టింది. తన చిన్న కదలికకే పవిత్ర, విజయ్ మేల్కొన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఖుషి బుగ్గల మీద చెరోవైపు ముద్దు పెడుతూ గుడ్ మార్నింగ్ చెర్రీ బేబీ అంటూ గ్రీట్ చేశారు. గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్ చన్, గుడ్ మార్నింగ్ ఫ్లవర్, గుడ్ మార్నింగ్ చిమ్మం అంటూ ఖుషి తన దగ్గరున్న సన్, సింహం, అలాగే తన ఫ్లవర్ బొమ్మకి కూడా ఎంతో ఎక్సైటెడ్ గా గుడ్ మార్నింగ్ చెప్పింది. ఖుషి గుడ్ మార్నింగ్ లిస్ట్ ను చూసి పవిత్ర నవ్వుతూ అయిపోయిందా నీ గుడ్ మార్నింగ్లు చెప్పడం? తొందరగా లేచి బ్రష్ చేసుకుని రా, వెళ్ళు, నేను నీ రూమ్ కి వెళ్లి నీకు సూపర్ డ్రెస్ ను సెలెక్ట్ చేసి తీసుకుని వస్తాను అని పవిత్ర బెడ్ మీద నుండి లేచి తన కూతురికి, తన హబ్బీకి క్లోత్స్ అరేంజ్ చేయడానికి వెళ్తుంది. ఖుషీని అతని గుండెల మీదకి ఎత్తుకొని ప్రేమగా తన తలను నిమిరి, చెర్రీ, మనం టీత్ బ్రషింగ్ కాంటెస్ట్ పెట్టుకుందాం. ఎవరు ముందుగా బ్రష్ చేసుకుంటారో వాళ్లే విన్నర్, సరేనా అని అన్నాడు విజయ్. ఓకే, ఖచ్చితంగా నేనే విన్ అవుతాను డాడీ అని అరుస్తూ బెడ్ మీద నుండి దిగి బాత్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఖుషి. చెర్రీ బాత్రూం వైపు వెళ్లడం గమనించిన విజయ్ వెంటనే పవిత్ర వైపుకి తిరిగి అతని డీప్ వాయిస్ తో, మై డియర్ వైఫీ, ఓసారి ఇలా రావా అని రొమాంటిక్ గా పిలిచాడు. పవిత్ర విజయ్ వైపుకి తిరిగి చూసింది. అతను బెడ్ మీద పడుకుని తన వైపుకి కన్నార్పకుండా చూస్తున్నాడు. ఏంటి ఇంకా పడుకునే ఉన్నావ్? తొందరగా లేచి రెడీ అవ్వు, లేదంటే ఆఫీస్కి లేట్ అవుతావు అంటూ అతని డ్రెస్ ను పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతూ చెప్పింది పవిత్ర. నాకు లేచేంత ఎనర్జీ లేదు, నాకు నువ్వే ఎనర్జీ ఇవ్వాలి అని నవ్వుతూ అన్నాడు విజయ్. ఎలాగోలా మెల్లగా బెడ్ మీద నుండి లేచి కూర్చుని అతనికి నిజంగానే ఎనర్జీ లేనట్టు నటిస్తూ మళ్ళీ వెనక్కి పడిపోయి, చూడు నాకు అస్సలు ఎనర్జీ లేదు అంటూ పవిత్ర వైపు చూశాడు విజయ్. విజయ్ చైల్డిష్ బిహేవియర్ చూసి పవిత్రకి గట్టిగా నవ్వాలని ఉంది. కాని తన నవ్వు ఆపుకుంటూ, ముందు తొందరగా లేచి రెడీ అవ్వు, నీకు ఆఫీస్కి వెళ్లాలని లేదా అని అంది పవిత్ర. తను ఎంత చెప్పినా విజయ్ బెడ్ మీద నుండి లేవకుండా మొండికేయడంతో, నిన్నెలా లేపాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ మెల్లగా అతని మీద ఉన్న బెడ్షీట్ ను తీసి లాగేసింది పవిత్ర. బెడ్షీట్ ను ఇంకోవైపు నుండి గట్టిగా లాగడంతో పవిత్ర స్లిప్ అయి నేరుగా అతని మీద పడిపోతుంది. దాంతో పవిత్ర బుగ్గలు ఎర్రబడిపోయాయి. తను పైకి లేవడానికి ట్రై చేసింది. కాని విజయ్ ఆ అవకాశాన్ని తనకివ్వకుండా గట్టిగా హక్ చేసుకున్నాడు. విజయ్ అతని డీప్ వాయిస్ తో, వైఫీ, నాకు ఎనర్జీ కిస్ కావాలి అని పవిత్ర చెవిలో చెప్పి తన పెదాల మీద ముద్దు పెట్టాడు. కొద్దిసేపటి వరకు పవిత్ర, విజయ్ ఇద్దరూ అలా ఒకరి కౌగిల్లో ఒకరు ఉండిపోయారు. అంటే మరి మనం పెళ్లి చేసుకోకుండానే లివింగ్ టుగెదర్ రిలేషన్ లో ఉన్నాం కదా, ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత పెద్ద స్కాండల్ అవుతుంది ఆలోచించు అని నవ్వుతూ అంది పవిత్ర. ఎందుకు, మనకు ఆల్రెడీ ఒక కూతురు కూడా ఉంది, అండ్ నేను నా వైఫ్ ని నా ఇంటికి తెచ్చిపెట్టుకోవడంలో తప్పేంటి అని బదులు ఇచ్చాడు విజయ్. విజయ్ తనను వైఫీ అని పిలిచిన ప్రతిసారి పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పైకి మాత్రం కావాలని, ఎవరు నీకు వైఫీ, నేను కాదు అని చిరునవ్వుతో చెప్పింది. నువ్వు ఆల్రెడీ నా రింగ్ ను యాక్సెప్ట్ చేశావు, ఇక ఇప్పుడు నో చెప్తే నేను ఒప్పుకోను. నిన్ను కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటా, లేదంటే నా రింగ్ నాకిచ్చేయి అంటూ చిన్నపిల్లాడిలా బిహేవ్ చేశాడు విజయ్. పవిత్రను ఒఫీషియల్ గా తన వైఫ్ ను చేసుకుని ఈ ప్రపంచానికి ఆమెను తన భార్యగా పరిచయం చేసేందుకు ఆల్రెడీ ప్రిపరేషన్స్ ను స్టార్ట్ చేసేశాడు విజయ్. అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయ్యాక తనకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాడు. పవిత్ర, విజయ్ అలా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉండగా
ఎగ్జాక్ట్ గా అదే టైంకి ఖుషి అక్కడికి వచ్చింది. తను డాడీ కన్నా ముందుగానే బ్రషింగ్ పూర్తి చేశానని చెప్పాలని అనుకుంది. కాని తన మమ్మీ డాడీ ఒకరి మీద ఒకరు ఉండడం గమనించి, హా డాడీ, పవి బేబీ, మీరిద్దరూ ఏం చేస్తున్నారు అని క్యూరియస్ గా అడిగింది. ఖుషి మాటలు వినగానే ఇద్దరూ పైకి లేచి ఏం జరిగినట్టుగా బెడ్ మీద కూర్చున్నారు. ఏం లేదు చెర్రీ బేబీ, మమ్మీ డాడీ ఏం చేయడం లేదు, జస్ట్ ఊరికే అలా పడుకుని ఉన్నామంతే అని పైకి నవ్వుతూ సిచ్యువేషన్ ను కవర్ చేయడానికి ట్రై చేసింది పవిత్ర. విజయ్ మాత్రం పవిత్రలా కవర్ చేయకుండా ఖుషిని పైకి ఎత్తుకుని, డాడీ మమ్మీ కిస్ చేసుకుంటున్నారు చెర్రీ బేబీ, మరి నీకో చిన్న తమ్ముడు కావాలి కదా అని అన్నాడు. వెంటనే ఖుషి కావాలి కావాలి అని అంటూ ఎగ్జైటెడ్ గా అరిచింది. విజయ్ పవిత్ర వైపుకి చూసి ఒక రొమాంటిక్ స్మైల్ ఇస్తూ, హా అయితే ఓకే, నీకు తొందరలో ఒక క్యూట్ తమ్ముడొస్తాళ్లే అని ఖుషీతో అన్నాడు. పవిత్ర వైపుకి తిరిగి ఎగ్జైటెడ్ గా చూస్తూ, నిజమా? డాడీ కిచ్ పెడితే మమ్మీ నాకు చిన్న తమ్ముడినిస్తుందా? వావ్ సూపర్, మమ్మీ నాకు తమ్ముడు కావాలి అని అడిగింది ఖుషి. తనకు చిన్న తమ్ముడు వస్తాడని విన్న క్షణం నుండి ఖుషి కళ్ళు ఆనందంతో నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. తనకు తమ్ముడు పుట్టేంత వరకు కూడా ఖుషి వెయిట్ చేసేలా లేదు. తమ్ముడు ఇప్పుడే కావాలంటూ పవిత్రను అడగడం చూసి విజయ్ నవ్వుతూ, చెర్రీ అప్పుడే కాదు, నువ్వొక 1 year వెయిట్ చెయ్యాలి, అప్పుడే నీకో చిట్టి తమ్ముడు పుడతాడు అని ఖుషీకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఖుషి కొంచెం సాడ్ గా ఫీల్ అయినా జస్ట్ 1 year లోనే తనకు తమ్ముడు వస్తాడని విజయ్ చెప్పిన మాటలు విని, ఓకే అయితే నువ్వు రోజు మమ్మీకి కిచ్ పెట్టు, అలా అయితే తమ్ముడు త్వరగా వస్తాడు. నాకు తమ్ముడితో కలిసి ఆడుకోవాలనుంది, అలాగే తనకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నేర్పించాలని కూడా ఉంది అని అంటూ తన కోరికలన్నీ లిస్ట్ అవుట్ చేసి చెప్పింది ఖుషి. ఇదంతా చూసిన పవిత్రకి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. అటు నాన్న చెప్పడం, ఇటు కూతురు వచ్చి అడగడం, భలేగా సరిపోయారిద్దరూ అని మనసులో అనుకుంది. ముగ్గురూ త్వరగా ఫ్రెషప్ అయ్యి కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక విజయ్ ఖుషి కలిసి పవిత్రకి గేట్ వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. వెళ్లే ముందు పవిత్ర నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ, జాగ్రత్త, నువ్వేం కంగారపడకు, మన చెర్రీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని భరోసాగా అన్నాడు విజయ్. ఓకే బాయ్ హబ్బీ, బాయ్ బేబీ అంటూ విజయ్ ఖుషీకి బాయ్ చెప్పి సెట్కి బయలుదేరింది పవిత్ర. ఖుషి ఇన్ని సంవత్సరాలుగా తను కోల్పోయిన నాన్న ప్రేమను మొత్తం తనకి తిరిగి ఇవ్వాలని మాక్సిమం తన టైంని ఖుషీతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు విజయ్. ఖుషీని అతనితో పాటు విజయ్ భార్గవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీటింగ్ కి కూడా తీసుకుని వెళ్లాడు విజయ్. ఖుషీతో కలిసి ఆఫీస్ బిల్డింగ్ కి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ వాళ్ళిద్దరినీ చూసి అవాక్కయ్యారు. యాక్చువల్ గా చెర్రీ బేబీ అతని కూతురని ఇంతకు ముందు వచ్చిన న్యూస్లన్నీ కొన్ని రోజుల వరకు టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచినా రోజు రోజుకి వస్తున్న కొత్త న్యూస్ల వల్ల అందరూ దాన్ని మర్చిపోయారు. ఎవరూ ఆ న్యూస్ ను నిజమని ప్రూవ్ చేయలేకపోవడంతో చాలా మంది అది జస్ట్ రూమర్ అని కొట్టిపడేశారు. కానీ ఈ రోజు వాళ్ల ప్రెసిడెంట్ అతని లిటిల్ డార్లింగ్ ప్రిన్సెస్ ను అతనితో పాటు వర్క్ కి తీసుకుని రావడం అందరూ వాళ్ల సొంత కళ్లతో చూశారు. అతను తీసుకుని వచ్చిన ఆ లిటిల్ క్యూట్ గర్ల్ ఎవరో కాదు, ఇంటర్నెట్ సెలబ్రిటీ చెర్రీ బేబీ. తన క్యూట్ ఫేస్ లో కనిపిస్తున్న డింపుల్స్ ఎగ్జాక్ట్ గా విజయ్ డింపుల్స్ ను అచ్చుగుద్దినట్టుగా ఉన్నాయి. వాళ్ళిద్దరినీ చూసిన ఎవ్వరైనా ఖచ్చితంగా చెర్రీ బేబీ విజయ్ కూతురు అని అనాల్సిందే. ఇక ఇన్ని రోజులు రూమర్ అని అనుకుని కొట్టిపడేసిన న్యూస్ నిజమవడంతో ఇప్పుడు అందరిలో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. ఇంతకీ చెర్రీ బేబీ మమ్మీ ఎవరు? చెర్రీ బేబీ లైవ్ స్ట్రీమ్స్ లో రాబిట్ కాస్ట్యూమ్ వేసుకుని ఒక ఉమెన్ వస్తూ ఉంటుంది. అంటే చెర్రీ మమ్మీ ఆ రాబిట్ ఉమెనా? అసలు ఆ రాబిట్ కాస్ట్యూమ్ లో ఉన్నది ఎవరు అని రకరకాల ప్రశ్నలతో అందరూ తలలు బాదుకుంటున్నారు. తన డాడీ కంపెనీకి రావడం ఖుషీకి అదే మొదటిసారి. తను కంపెనీ మొత్తం తిరుగుతూ ఆ బిల్డింగ్ ఇంటీరియర్ డిజైన్ ను, లోపలి లగ్జరియస్ సెట్టింగ్ ను చూసి, వావ్ డాడీ నువ్వు చాలా రిచ్ అని ఎంతో ఎగ్జైటెడ్ గా చెప్పింది. అవును, మరి నేను మాత్రమే కాదు, ఈ కంపెనీ మనదే కాబట్టి నువ్వు కూడా రిచ్చే చెర్రీ. ఇకపై నువ్వు మమ్మీ డబ్బుల కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. డాడీ మీ ఇద్దరికి ద బెస్ట్ ఇస్తాడు, ఓకేనా అంటూ ఆ చిన్నారి తలను నిమురుతూ చెప్పాడు విజయ్.
ఖుషి హ్యాపీగా సరే అన్నట్టు తలాడించింది. సో చెప్పు, నీకేం కావాలి అని అడిగాడు విజయ్. ఖుషి కొద్దిసేపు ఆలోచించి ఫైనల్ గా, ఓ అవును, నాకొక పెద్ద కైట్ కావాలి. దానికి పెద్ద తేలుండాలి, పెద్ద దారం కూడా ఉండాలి అని ఎగ్జైటెడ్ గా అడిగింది. తన మాటలు వినగానే విజయ్కి అతను ఖుషితో కలిసి కైట్స్ ఎగరవేస్తానని చేసిన ప్రామిస్ గుర్తుకు వచ్చింది. ఇక ఇప్పుడు విజయ్ నడవగలుగుతున్నాడు కాబట్టి అతని ప్రామిస్ ను నిలబెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యి, ఆల్రైట్ చెర్రీ, డాడీ నీకో పెద్ద కైట్ కొనిస్తాడు. మధ్యాహ్నం ఇద్దరం కలిసి కైట్స్ ఎగరవేద్దాం, సరేనా అని అన్నాడు. వావ్, సూపర్ డాడీ, నేను చాలా హ్యాపీ అంటూ ఆనందంతో కేరింతలు కొడుతూ చెప్పింది ఖుషి. విజయ్ ఖుషిని తీసుకుని తన ప్రెసిడెంట్ ఫ్లోర్ కి వెళ్లాడు. ఆ ఫ్లోర్ లో ఒక చిన్న ప్లేగ్రౌండ్ ఉంది. ఆ ప్లేగ్రౌండ్ ను ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేశారు. ఆ ప్లేగ్రౌండ్ లో పిల్లలు ఆడుకోవడానికి కావలసినవన్నీ ఉన్నాయి. ఖుషి అక్కడ హ్యాపీగా ఆడుకుంటూ తన టైంను ఆనందంగా స్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో విజయ్ ఇదంతా ఏర్పాటు చేయించాడు. అంతేకాదు, ఖుషి బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా ఉండాలని తన ఏజ్ లో ఉన్న అతని ఆఫీస్ స్టాఫ్ పిల్లలను కూడా అక్కడికి ఆడుకోవడానికి ఇన్వైట్ చేశాడు. ఖుషికి తన డాడీ కంపెనీ చాలా నచ్చింది. అది చూడ్డానికి పెద్దగా, అందంగా ఉండడమే కాదు, ఒక ఇండోర్ ప్లేగ్రౌండ్ కూడా ఉంది. అందులో చాలా మంది చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు కూడా. తనకు అదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించి ప్లేగ్రౌండ్ లోకి వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టింది. తను అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉండగా బేబీ అనే ఒక చిన్న పాప ఖుషి దగ్గరికి వచ్చి, చెర్రీ, నువ్వు ఏ కిండర్ గార్డెన్ కి వెళ్తున్నావు అని అడిగింది. ఖుషి తన తలను అడ్డంగా ఊపుతూ, నేను స్కూల్కి పోవడం లేదు, నాకు స్కూల్కి పోవడం ఇష్టం లేదు అంటూ బదులు ఇచ్చింది. ఎందుకు, మేమంతా స్కూల్కి వెళ్తున్నాం కదా, నువ్వెందుకు వెళ్ళట్లేదు అని బేబీ తనను మళ్ళీ మళ్ళీ అడిగింది. మరి ఖుషి ఏమని సమాధానం చెప్తుంది?